దేశమంతా కుక్కల గోల కీలక అంశంగా మారింది. వీధి కుక్కలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తీవ్ర దుమారం రేపుతోంది. ఢిల్లీలో ఒక్క కుక్క కూడా కనిపించొద్దంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పుని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం వీధి కుక్కలపై ప్రేమ చూపిస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రవణ్, వీధి కుక్కలపై జరుగుతున్న ఏదైతే చర్చ ఉందో దానికి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటికి ఒక రక్షణ ఉంటుంది, వాటికి ఒక హక్కు ఉంటుంది. స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజ్ చేయాలి, వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చి కంట్రోల్ చేయాలి. తప్పితే ఇట్లా వీధి కుక్కలపై ఇట్లా అమానుషంగా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. చూడొచ్చు, ఇప్పుడు ఉదయం సమయంలో అందరూ కూడా పనులకు వెళ్ళే టైంలో స్ట్రీట్ డాగ్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఇక్కడ నడుస్తున్న వాళ్ళ మీద, ఈ వెహికల్స్ మీద వెళ్తున్న వాళ్ళ మీద ఈ వీధి కుక్కలు వెంటపడి వాళ్ళని ఫాలో అవుతూ అరుస్తూ మీదికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దీంతో స్థానికులు, ఉదయం పూట పనులకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా ఎక్కువ కుక్కలు ఉంటాయి. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక బస్తీలో ఉన్నాము. కుక్కలు చాలా ఉంటాయని కొంతమంది స్థానికులు అంటున్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, ఇప్పుడు పొద్దునే మీరు పని కోసం ఇక్కడికి వచ్చిండ్రు, ఈ డాగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా ఎట్లున్నాయి పరిస్థితి? చాలా ఉన్నాయి సార్, చాలా కుక్కలు ఉన్నాయి. ఇక్కడ అడ్డ మీద మొత్తం కుక్కలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి కొత్త మనిషి వచ్చినట్టు ఉరుకులాడతాయి, ఖర్చు వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కోర్టు ఈ కుక్కల్ని, వీధి కుక్కల్ని తీసేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చేసింది, ఇమీడియట్గా తీసేయాలని చెప్పేసి. ఏమంటారు వీళ్ళు? తీసేయాలి సార్, బండి వెళ్తున్నా సార్, ఈ మనీ పట్టించుకున్నాక వెళ్ళిపోతుంది బండి కూడా పరిగెట్టేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ కుక్కలు వెంట పడితే మీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది ఎప్పుడైనా? ఎప్పుడైనా బస్ తీసుకుని కర్ర తీసుకున్నా, రాయి తీసుకుని బెదిరిస్తాం. ఓకే, అలాగనే మీకు బెదిరించిపోవాలి తప్పగానే తీసేది అయ్యాలి పోతాయండి. అదే కదా, ఇప్పుడు అయ్యి జంతువులు, అయ్యి మనలాగా జీవే, వాటిని చంపేస్తే మరి ఎలా బతాయి ఇప్పుడు? ఓకే, అదండి పాయింట్. మరి కానీ కుక్కలు ఇట్లా బండ్ల మీద వెళ్తుంటే ఎంటబడటం, కరవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా? అవును, జరుగుతాయండి. మనం జాతర మనం వెళ్ళాలి, అయ్యి జాతర అయ్యి ఉంటాయి. నడిచి వెళ్ళే కన్నా కూడా నువ్వు అన్నట్టు బండి మీద వెళ్తుంటే అవి మీద పడటము, కరవటం, సార్ బండి నుంచి కింద పడతారు. లేకుంటే కొందరు అయిపోయి చేస్తారు. అరే కుక్క పడుతుంది, వాళ్ళు పడతారు, ఇల్లు పడతారు. కుక్క అడిగి పడిపోతుంది, మంచి పడిపోతాడు. మందిలో మొన్ననే 2-3 రోజులు కింద పడరు. ఈ కుక్కల్ని, వీధి కుక్కల్ని, ఎందుకంటే అవి డేంజర్గా ఉండే, వాటికి ఆరోగ్యంగా ఉండవు, వ్యాక్సినేషన్లు, ఇంజక్షన్లు కాబట్టి అంటే అక్కడ కరుస్తూ ఉంటాయి. అవి చెప్పలేము, మళ్ళీ ఇంజక్షన్ కావాలి, అది కావాలి, మళ్ళీ దెబ్బలు తాగుతాయి. అవన్నీ చాలా అవుతాయి. కుక్కలకు ఎక్కడైనా సైడ్ చేయాలా, ఎక్కడన్నా రోడ్ల మీద ఇవ్వకుండా, అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. ఈ కుక్కల వల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. రోడ్డు మీద ఉదయం పూట వెళ్ళే మాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అయ్యా, చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, ఉదయం పూట స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, లేకుంటే మాలాంటి వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు. కొన్ని కుక్కలు అయితే కొన్ని ఏరియాలో బండ్ల మీద వెళ్తుంటే వెంట పడుతూ అరుస్తూ ఉంటాయి, చాలా భయం కలిగిస్తాయి. కార్లో వెళ్ళే వాళ్ళకి ఏం కాదు, కానీ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి అది కంగారు పడితే మాత్రం అది ఖచ్చితంగా మండి మించి కింద పడి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అయితే అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రవణ్, TV9, జూబ్లీహిల్స్ బస్తీ నుంచి.